హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకీ 360 జోన్ యూట్యూబ్ ఛానల్. ఏపీ విద్యార్థులకు శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులకు, విద్యార్థులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. తల్లికి వందనం రెండో విడత డబ్బులు తేదీపై మరియు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి అర్హతలు మరియు కొత్త రూల్స్ విడుదల చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టండి. తద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు తల్లులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న విద్యార్థి తల్లులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక లేటెస్ట్ అప్డేట్ అందించడం జరిగింది. గత వారం జరిగిన ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం నిధుల విడుదల తేదీపై మాట్లాడడం జరిగింది. వేసవి సెలవుల అనంతరం స్కూల్స్ ఓపెన్ చేసే తొలి రోజే అర్హత కలిగిన తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం రెండో విడత నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. తల్లికి వందనం రెండో విడత నిధులు జూన్ 12 తేదీని ఖరారు చేశారు. గత ప్రభుత్వంలో ఈ తల్లికి వందనం పథకం రాష్ట్రంలో 50% నిధులు విడుదల చేయడం జరిగింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల తల్లులకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకొని అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ తల్లికి వందనం నిధులు అర్హత కలిగిన తల్లుల ఖాతాల్లో జూన్ 12వ తేదీన జమ చేయడం జరుగుతుంది. తల్లికి వందనం నిధులు గతంలో మంజూరు చేసిన విధానంలో జీవో నంబర్ 26 ప్రకారం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థికి తల్లికి వందనం కలిగి ఉంటారని సమాచారం. ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్స్ మరియు కాలేజీ విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తిస్తుంది అని సమాచారం. డిగ్రీ మరియు పాలిటెక్నిక్, ఐఐటి వంటి కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ తల్లికి వందనం పథకం వర్తించదు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి జమ చేయడం జరిగింది. అయితే ఈ రెండో విడత నిధులు విడుదలలో ఒక చిన్న మార్పు తీసుకురావడం జరిగింది. ప్రతి విద్యార్థికి మంజూరు చేసే 15,000 రూపాయల నుండి 2,000 రూపాయలు అయితే మినహాయించి మిగిలిన 13,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. ఈ 2,000 రూపాయలు పాఠశాల మరియు కళాశాలల సదుపాయాల కోసం మరియు వాటి అభివృద్ధి కోసం ఉపయోగించడం జరుగుతుందని ప్రభుత్వం అధికారులు తెలియజేయడం జరిగింది. ఇకపోతే ఈ తల్లికి వందనం పథకం అప్లై చేసుకునే వారు కొన్ని అర్హతలు కలిగి ఉంటారని అధికారులు తెలియజేయడం జరిగింది. ఈ తల్లికి వందనం పథకం కొత్తగా అప్లై చేసుకునే వారు గ్రామీణ ప్రాంతాల్లో 10,000 మరియు పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఆదాయం కలిగి ఉండాలి. అలాగే ప్రతి విద్యార్థికి కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి మరియు మాగాని 3 ఎకరాలు లేదా 10 ఎకరాల మెట్ట భూమి అయితే కలిగి ఉండాలి. అలాగే 4 చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. అలాగే ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా 75% హాజరు కలిగి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ అర్హతలు మీరు అయితే కలిగి ఉంటే వెంటనే ఈ తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవడం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే 13,000 అయితే జమ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనం అయితే మన ఛానల్లో ఆంధ్ర మరియు తెలంగాణ పథకాల గురించి అయితే వీడియో చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మీకు ఈ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. తద్వారా నేను పెట్టే ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.